అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన అంబటి మురళీకృష్ణ గుంటూరు నడిబొడ్డులో గ్రీన్ గ్రేజ్ అనే అపార్ట్మెంట్స్, హైరైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నాడు ఆయన. వందలాది మంది వినియోగదారుల యొక్క ప్రయోజనాలకి భంగం కలిగే విధంగా సరైన అనుమతులు లేకుండా గత ప్రభుత్వం తమ చెప్పుచేతల్లో ఉందని చెప్పి అడ్డగోలు నిర్మాణాలు, వాటిని వినియోగదారులకి మభ్యపెట్టి అమ్మటం అనేది గుంటూరు నడిబొడ్డులో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 2015లో 2 సెల్లార్లు 5 ఫ్లోర్ల కోసం మొదటిసారి ఆ బిల్డింగ్ కోసం అనుమతి తీసుకున్నారు. 2015లో అలాగే 2017లో 15 ఫ్లోర్లు 2 సెల్లార్లు 1 స్టిల్ట్ కోసం పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది, రివైజ్డ్ ప్లాన్ కోసం. ఇవాళ 2024 ఈ రోజు వరకు కూడా ఆ రివైజ్డ్ ప్లాన్కి అనుమతి లేదు. ఈ రోజు వరకు కూడా దానిలో ఆయన 3 బ్లాకులు ప్రపోజ్ చేసి దాదాపు 15 లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి పనులు శ్రీకారం చుట్టారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, వెనకాల రైల్వే ట్రాక్ వెళ్తూ ఉంది. రైల్వే ట్రాక్ నుంచి వాళ్ళు మొదట ఏదైతే 2 ఫ్లోర్లు 2 బేస్మెంట్లు 5 ఫ్లోర్ల కోసం, 2 సెల్లార్ల 5 ఫ్లోర్ల కోసం రైల్వే కోసం ఎన్ఓసి తీసుకున్నప్పుడు రైల్వే వాళ్ళు ఎన్ఓసి ఎలా ఇచ్చారంటే, రైల్వే ట్రాక్ నుంచి 75 అడుగుల దూరం వదిలిపెట్టి కట్టమని చెప్పారు. అది దేనికి? 2 సెల్లార్లు 5 ఫ్లోర్లకి 2015లో. ఇవాళ అది 15 ఫ్లోర్లు అయింది. 15 ఫ్లోర్లు అయితే దానికి ఇంతవరకు రివైజ్డ్ ఎన్ఓసి అనేది రైల్వే నుంచి లేదు. రైల్వే ఎన్ఓసి ప్రకారం 75 అడుగుల దూరం రైల్వే ట్రాక్ నుంచి వదిలిపెట్టి కట్టడానికి ఎన్ఓసి ఇస్తే, ఆయన కార్పొరేషన్లో కేవలం 39 అడుగులు సెట్ బ్యాక్ మాత్రమే వదిలికట్టినట్టు మాకున్న సమాచారం. దానిలో రైల్వే ఎన్ఓసిలో స్పష్టంగా చెప్పారు, అనుమతులకు విరుద్ధంగా కనుక మీరు కడితే ఎన్ఓసి క్యాన్సిల్ చేస్తామని చెప్పి. అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు, గత 5 సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వం ఉంది, కార్పొరేషన్ అధికారులు అందరూ కూడా ఆయనకి అడుగులు మడుగులు వచ్చారనేది స్పష్టమవుతూ ఉంది. రైల్వే ఎన్ఓసికి భిన్నంగా నిర్మాణాలు ఎలా చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రెండోది, వాళ్ళు మామూలుగా ఎవడన్నా ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే మనం చూస్తాం కార్పొరేషన్లో ప్లాన్ వైలేషన్ ఉందంటాడు, లేకపోతే నువ్వు ఈ డబ్బులు కట్టలేదంటారు. వచ్చి ఎవడన్నా ఒక పేదాడు ఇల్లు కట్టుకోవడానికి ఆపితే ఇల్లు ఆపటం మనం చూసాం. కానీ వీళ్ళు గవర్నమెంట్ కట్టాల్సిన ఫీజులు చాలా పెండింగ్ ఉన్నారు. దాదాపు 5 నుంచి 10 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. డెవలప్మెంట్ ఫీజు కావచ్చు, బెటర్మెంట్ ఛార్జెస్ కావచ్చు, సిటీ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే లేబర్ సెస్ కావచ్చు, 5 నుంచి 10 కోట్ల రూపాయలు కట్టాలి. మరి వాటిని కట్టకుండానే కళ్ళ ముందు నిర్మాణాలు చేస్తూ ఉంటే కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.
ఎవడన్నా చిన్నాడు ఎవడన్నా ఇల్లు కట్టుకుంటే చాలు, నీ ప్లాన్కి అనుమతి లేదు, అనుమతి లేకుండా కట్టావు కాబట్టి మేము దీన్ని కూలుస్తున్నాం, మేము ఆపుతున్నాం అని చెప్పే కార్పొరేషన్ అధికారులు కళ్ళ ముందు గుంటూరు పట్టణం నడిబొడ్డులో నియమ నిబంధనల విరుద్ధంగా ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కట్టకుండా నిర్మాణాలు చేస్తూ ఉంటే మున్సిపల్ కార్పొరేషను అధికారులు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ ఏం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా దీనికి ఎన్ఓసీలు కావాలి, ఫైర్ ఎన్ఓసీ కావాలి, లేదు. అలాగే ఎన్విరాన్మెంటల్ ఈసీబీసీ ఎన్ఓసీ కావాలి, లేదు. అలాగే ఎయిర్ ట్రాఫిక్, ఎందుకంటే హై రైజ్ బిల్డింగ్ కాబట్టి ఎయిర్ ట్రాఫిక్ ఎన్ఓసీ కావాలి, లేదు. ఇన్ని అనుమతులు నియమ నిబంధనల ప్రకారం ఉండాల్సిన అనుమతులు లేకపోయినా ఏ విధంగా నిర్మాణాలు చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దానికి వాళ్ళు దీని ప్రకారం ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి, ఇన్సూరెన్స్ పాలసీ లేదు. మరి ఈ విధంగా నేను అనేది కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కట్టకపోయినా, ప్రభుత్వం నుండి రావాల్సిన ఎన్ఓసీలు తీసుకోకపోయినా, ఇంకొకటి ఆయన ఎక్కడైనా సరే మైనింగ్ సెస్, ఎందుకంటే 2 సెల్లాల్లో ఒక స్టిల్ట్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ మట్టిని తవ్వాలి, మట్టిని అక్కడ వాడుకుంటే సెస్ కట్టాల్సిన పని లేదు. కానీ అంత లోతు తవ్విన మట్టిని అక్కడ వాడుకునే అవకాశం లేదు, బయటికి తరలించారు. బయటికి తరలించిన మట్టికి ఇంతవరకు మైనింగ్ డిపార్ట్మెంట్ సెస్ వేయలే. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లు కూడా గత 5 సంవత్సరాల్లో వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి నియమ నిబంధనలు ఆచరించకపోయినా, కావాల్సిన పర్మిషన్లు తేకపోయినా, మున్సిపాలిటీకి కట్టాల్సిన డబ్బులు కట్టకపోయినా ఏ విధంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి, ఏ అధికారులు వాళ్ళతో కుమ్మక్కయ్యారనేది దీన్ని బట్టి స్పష్టం అవుతా ఉంది. ఎందుకంటే ఇవాళ ఇంతమంది అధికారులు, దాదాపు 500 నుంచి 600 మంది దాకా వినియోగదారులు ఉన్నారు. దానిలో వినియోగదారులు మభ్యపెట్టి ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు ఎగ్గొట్టి ప్రభుత్వ అనుమతులు అనేది లేకుండా కళ్ళ ముందు గుంటూరు పట్టణంలో నిర్మాణాలు చేస్తూ ఉంటే అదే సామాన్యుడైతే వెళ్తారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు, ఆడేసిన ఇసుకని తీసుకెళ్తారు, ఆడేసిన బ్రిక్స్ తీసుకెళ్తారు, ప్రొక్లైనర్లు తీసుకొస్తారు, నీళ్లు పడగొడతామంటారు, ఎడిషనల్ ఫ్లోర్లు వేసారంటారు. నడిబొడ్డులో ఇన్ని వందల మంది వినియోగదారుల యొక్క ప్రయోజనాలని ఒక రకంగా మభ్యపెడతామేది. అనుమతులు లేకుండా అపార్ట్మెంట్లు అమ్మటం, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేయటం, ఇవన్నీ కూడా వినియోగదారులను మభ్యపెట్టి అమ్మినట్టే లెక్క. మోసం చేసినందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి దీనిలో మేము డిమాండ్ చేసేది ఒకటే, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, దీని మీద సమగ్రమైన విచారణ చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దీనిలో వందల మంది వినియోగదారుల యొక్క ప్రయోజనాలు. రివైజ్డ్ ప్లాన్కి ఈ రోజుకి అప్రూవల్ లేదు, ప్రభుత్వం నుండి తీసుకోవాల్సిన ఎన్ఓసీలు లేవు, రైల్వే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న అనుమతి ప్రకారం కట్టాల్సిన విధంగా కట్టకుండా విరుద్ధంగా నిర్మాణాలు చేశారు. ఒకటి వినియోగదారులని మోసం చేయడంతో పాటు నేను అనుకోవడం ఆ ప్రాజెక్టు మీద ఏదన్నా లోన్ తీసుకుంటే ఆ బ్యాంకులను కూడా మోసం చేసినట్టే లెక్క. అంటే తప్పుడు పత్రాలు పెట్టి లోన్ తీసుకున్నట్టు ఆ ప్రాజెక్ట్ మీద. కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా.
ఎన్నో ఆరోపణలు చేశారు. నా మీద చేయటంతో పాటు నేను చైర్మన్గా ఉన్న సంగం డైరీ మీద చేశారు. మేము ఆ రోజు చెప్పాం, ఇవాళ చెప్పాం, రేపు చెప్తాం. సంగం డైరీ తలుపులు ఏ అధికారులు పద్ధతి ప్రకారం అధికారికంగా వచ్చి ఇన్స్పెక్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఆ రోజు వచ్చారు ఎంతోమంది. ఎక్కడా లేని విధంగా 100 మంది అధికారులు తూనికల కొలతకు సంబంధించిన ఐజీ ఆధ్వర్యంలో వచ్చి మాది డైరీ ఇన్స్పెక్ట్ చేసుకున్నారు. ఎన్నో టీమ్స్ వచ్చినాయి. అయినా కూడా మా మీద ఎన్నో ఆరోపణలు చేశారు. ఇవాళ నేను ఆరోపణలు చేయటలా, స్పష్టమైన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఏ విధంగా అంబటి మురళీకృష్ణ ఈ ప్రాజెక్టులో అనుమతులు లేకుండా కట్టాల్సిన ప్రభుత్వ విభాగాలకు డబ్బులు కట్టకుండా గత 5 సంవత్సరాల కాలంలో ఇవాళ వరకు కూడా కడతా ఉన్నారు. అంటే మున్సిపల్ అధికారులు కానీ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ కానీ కళ్ళు మూసుకున్నారు. ఇవాళ కూడా ఫైల్లో వాళ్ళ దగ్గర పూర్తి సమాచారం ఉంది. రైల్వే వాళ్ళు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారనేది ఉంది, ఎంత దూరం వదిలిపెట్టి కట్టాలనేది ఉంది. రైల్వే వాళ్ళకు ఒక ప్లాన్ ఇస్తారు, కార్పొరేషన్ వాళ్ళకు ఒక ప్లాన్ ఇస్తారు. ఇది ఎలా సాధ్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైల్వే ఎన్ఓసి కావాలన్నప్పుడేమో ఒక ప్లాన్ ఇస్తారు, కార్పొరేషన్ అనుమతి కావాలన్నప్పుడు ఇంకో ప్లాన్ ఇస్తారు. కాబట్టి ఒక పథకం ప్రకారం మోసం చేసి వందలాది మంది వినియోగదారులని దగా చేయడం జరిగింది అంబటి మురళీకృష్ణ ఈ ప్రాజెక్టు పేరు మీద. అధికారం కోల్పోయినా, వైకాపా ప్రభుత్వం పోయినా ఇవాళ వరకు కూడా అక్కడ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అంటే కార్పొరేషన్ అధికారులు కళ్ళు మూసుకున్నారనేది స్పష్టం అవుతా ఉంది. రెండోది, ఏదైతే బజరంగ్ జూట్ మిల్లుకు సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో వాళ్ళు కట్టే 5 ఎకరాల 95 సెంట్ల అపార్ట్మెంట్ల కోసం పర్మిషన్ పెట్టారో దానికి ఆ 11 ఎకరాల్లో ఎక్కడ కడుతున్నాం అనేది ఇంతవరకు సబ్ డివిజన్ కూడా కాల. ఇన్ని వైలేషన్స్ ఉన్నాయి. రెవెన్యూ వైలేషన్స్ ఉన్నాయి, మున్సిపల్ వైలేషన్స్ ఉన్నాయి, లేబర్ సెస్ వైలేషన్స్ ఉన్నాయి, మైనింగ్ వైలేషన్స్ ఉన్నాయి, ఎయిర్ ట్రాఫిక్ ఎన్ఓసి లేదు, ఫైర్ లేదు. రైల్వే వాళ్ళకు ఒక ప్లాన్ ఇచ్చారు, మున్సిపాలిటీకి ఒక ప్లాన్ ఇచ్చారు. దీని మీద సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విచారణతో పాటుగా ఇన్ని లోపాలు ఉన్న చట్ట ప్రకారం ప్రభుత్వం నుండి రావాల్సిన అనుమతులు కానీ ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కానీ కట్టకపోయినా ఇప్పటికీ కన్స్ట్రక్షన్ కొనసాగుతుంది అంటే ఆనాడున్న అధికారులు కొల్యూడయ్యారు, ఇవాళున్న అధికారులు కొల్యూడయ్యారు. కాబట్టి ఏ అధికారులు అయితే కొల్యూడయ్యారో, కుమ్మక్కయ్యారో వాళ్ళ మీద సమగ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దీనిలో జరిగితే నష్టం వినియోగదారులకు జరుగుద్ది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 500కు పైగా వినియోగదారులు, ఎంతో ఆర్థిక నష్టం జరుగుద్ది. కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ చేయాలి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎవరైతే వీళ్ళతో కుమ్మక్కై కళ్ళ ముందు అనుమతులు లేకపోయినా నిర్మాణాలు కొనసాగించడానికి కుమ్మక్కైన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.